హలో హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఊ అంటావా అంటావా ప్రెజెంటెడ్ బై లలిత జ్యువెలర్స్. ఎప్పుడైనా అనిపించింది నీకు ఏమని? ఒంటి నిండా బంగారం వేసుకోవాలి, 7 వారాలు నగలు మొత్తం నేనే దించేసుకోవాలి అని? లేదు. ఓకే, పోనీ 7 వారాల నగలు కాకపోయినా అట్లీస్ట్ ఒక వడ్డానం, ఒక 4-5 హారాలు, పాపిడి బిళ్ళ అలా కాదు, కానీ వడ్డానము 4-5 హారాలు అలా కాదు, సింపుల్ గా ఒక నెక్లెస్ ఒకటి, నెక్స్ట్ ఈ జుంకాలు పెట్టుకొని ఇవి పెట్టుకుంటారు కదా, సైడ్ కి ఏదో పెట్టుకుంటారు, అట్లా పెట్టుకొని ఒక బ్రేస్లెట్, ఒక చిన్న బ్యాంగిల్, అంతేగాని ఇలా వారాల నగలు దిగేసుకోవాలని నాకు ఎప్పుడు లేదు. జ్యువెలర్స్ వాళ్ళు ఆఫర్లు ఇచ్చారు. ఎస్, ఇప్పుడు ఈయన ఆఫర్లు అన్ని తీసుకొని వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ కి వడ్డానం చేస్తాడు, మనకి కొంచెం ఎక్కువ ఇస్తారు అనమాట. ఎందుకని? మనం వాళ్ళ యాంకర్స్ కాబట్టి. ఓకే, ఎనీవే మన షోలో ఫస్ట్ కాల్ ఉన్నారా? హలో హలో, ఫైన్. యాక్చువల్గా నీకు విషయం చెప్పాలి, మనకి కొంతమంది ఇన్స్టాలో టెక్స్ట్ చేస్తూ ఉంటారు, అంటే లైక్ ఈ రోజు నా బర్త్డే, లేకపోతే మా తమ్ముడు బర్త్డే, అలాగే ఒకళ్ళు మెసేజ్ చేశారు, శాంతినికేతన్ అండ్ సంజయ్ కుమార్. సో కాదు, సంజయ్ కుమార్ అండ్ వాళ్ళ వైఫ్ పేరు ఏదో ఉంది, సువర్ణ. సంజయ్ కుమార్ సువర్ణ కుమారుడు సాయి నికేతన్ కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వాళ్ళ అన్నయ్య రిషికేష్ తరఫు నుంచి అండ్ నా సైడ్ నుంచి అండ్ బాలు సైడ్ నుంచి అండ్ స్టూడియో యువ సైడ్ నుంచి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలాంటి బర్త్డేస్ చాలా 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 జరుపుకోవాలి. 100 జరుపుకోవాలంటే అయిపోతుంది. వద్దు. ఎందుకనంటే 100వ పుట్టినరోజు ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడో ఆయన ఇష్టం కదా. ఓకే, ఎస్, అన్నీ ఇలాగే జరుపుకోవాలని అనుకోకూడదు. 25 years వచ్చిన తర్వాత కేక్ కట్ చేయాలనుకుంటారు, ఒక్కొక్కసారి కేక్ కటింగ్స్ నచ్చవు, అలా ఉంటాయి. కాబట్టి సో నీకు నచ్చినట్టుగా నీ బర్త్డేస్ అన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, బేసిక్గా నీకు అన్ని రోజుల్లో ఏ రోజు అంటే బాగా ఇష్టం? అంటే ఇప్పుడు దాకా సండే అంటే ఇష్టం, ఎందుకని పడుకోవచ్చు. ఎస్, హాలిడే. అంటే అలా కాదు, బర్త్డేనా, మ్యారేజ్ డేనా, ఎంగేజ్మెంట్ డేనా, అలా ఏ డే ఇష్టం? సారీ, నీకు పెళ్ళి అవ్వలేదు కదా. ఏ హాలిడే అయినా ఇష్టమే నాకు. ఏ హాలిడే అయినా ఇష్టం. ఆ డేలో హాలీ ఉండాలి. హాలీ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు సండే హాలిడే, నెక్స్ట్ చాలా ఫెస్టివల్స్ కి హాలిడే కదా. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాదు కదా. ఓకే, ప్రీవియస్ గా నాకు 2 హాలిడేస్ వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఆనందం ఒకటి అలా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు అందులో ఒక రోజు మాకెందుకు వచ్చిందని బాధపడుతున్నాం అయితే మేము. ఎస్, బాధపడుతూనే ఉండు. నువ్వు అలా బాధపడుతుంటే నేను కాలర్ తో మాట్లాడేసి ఆనందపడతా. అయితే హలో, హాయ్, ఎవరండి? వినయ్ గారు. పేర్లో వినయ్ అని పెట్టుకున్నంత మాత్రాన ఇంత వినయంగా మాట్లాడాలని మీకు ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పారు? మరి బాలు చెప్పాడు అంటే చెప్పండి, ఇక్కడికిక్కడే చంపేస్తా. ఎందుకు నా మీద మర్డర్ కేసు రాకూడదని మీరు నా మీద ప్రేమతో వద్దన్నారా? అంత లేదు, అలా కాదు. బాలు 10 మందికి ఉపయోగపడేవాడు, 10 మందికి మంచి చేసేవాడు, 10 మందికి సహాయపడేవాడు, అందుకే వద్దు అంటున్నారు కదా వినయ్ గారు. అదే బాలు కోసం వద్దన్నారా లేకపోతే నా మీద ప్రేమతో వద్దన్నారా? మీరు రెండింటికి ఏదో ఒకటి చెప్పండి. ప్రేమతోనే. ఎవరు నా మీద ప్రేమతోనా? ఏదో సామెత ఉంటది, కర్ర ఇరక్కూడదు పాము చావకూడదని. మీకు ఆ సామెత బాగా సెట్ అయింది. వినయ్ గారు, ఎవరికైనా విశేష్ గానీ ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా? హాయ్ గాని. ఎవరికి? నాకేనా? సత్యకి. ఎవరు సత్య? ఎవరు? సత్యం శివం సుందరం. ఎవరు? ఓకే, మీరు హాయ్ చెప్పండి అయితే. సత్య అంటే సత్యవతియా ఏంటి అమ్మాయా? సత్య సత్యాంశి అమ్మాయే కదా. అమ్మాయి. ఓకే సత్యాంశి, నీకు బిగ్ హాయ్ నా సైడ్ నుంచి అండ్ వినయ్ సైడ్ నుంచి అండ్ బాలు సైడ్ నుంచి కూడా. మన వినయ్ గారి కంటే ఒకసారి పెద్ద హాయ్ చెప్పండి కాల్ చేసి. ఇవాళ టాపిక్ ఏంటంటే, అంటే మార్నింగ్ తీసుకున్న టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచింది. మార్నింగ్ ఒక టాపిక్ తీసుకున్నా, లైక్ మీలో మీకు ఈ క్వాలిటీ కావాలి అని ఎప్పుడైనా అనుకున్నారా?
అంటే ఇప్పుడు హేమ ఉంది, హేమ స్మైల్ చాలా బాగుంటది, అరే హేమ స్మైల్ నాకు కూడా ఉంటే బాగుండేది అలా. ఓకే, అంటే మనం చాలా మందిలో చాలా క్వాలిటీస్ చూస్తాం కదా, అలాంటి క్వాలిటీ మనలో కూడా ఉంటే బాగుంటదని ఫీల్ అవుతాం కదా, అలా మీకే ఏమనిపిస్తుంది? సింగింగ్, డాన్సింగ్ అలా. స్టైలింగ్ ఓకే, ఎలా ఉండాలంటే ఏ హీరో స్టైలింగ్ లాగా? ఎస్, మహేష్ బాబు. వావ్. మహేష్ బాబు నిజంగా చెప్తాను, అందరి హీరోస్ కంటే అంటే మహేష్ బాబు స్టైల్ చాలా సింప్లిసిటీగా చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ క్లాసీ. ఓకే వినయ్ గారు, నా కోసం పాట పాడండి. ఆయన పాడమంటేనే క్యాజువల్ గా పాడడానికి ట్రై చేస్తాడు, అది నీ కోసం అన్నావు కదా. చూసారా వినయ్ గారు, మీరు పాడను అనేసరికి ఆయన నన్ను ఎన్నెన్ని అంటున్నాడో. మీకు నాకు మధ్య ఉన్న అనుబంధం ఇంతేనా చెప్పండి. నెక్స్ట్ టైం మరి ఇప్పుడు నా కోసం ఏదో ఒకటి డైలాగ్ అయినా చెప్పండి, లేకపోతే నా పరువు అంతా పోతుంది. లేకపోతే బంధం లేదనుకుంటా నేను మీ మధ్య. బంధం లేదని ఈయన అనుబంధం కలుపుకోవడానికి అల్లుకుపోతాడు, మన ఇద్దరి మధ్యలో ఎవరు రాకూడదు. వినయ్ గారు ఆయన వెళ్ళిపోయారు. నువ్వు భయపెట్టు, నా మీద ప్రేమ లేదు వినయ్ గారికి. ఓకే, ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వినయ్ గారు. ఇలా రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ టైం సాంగ్ పాడండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హాయ్, నమస్కారం అండి. నా పేరు విషమయ్య, మూసాపేట్ బెరపేట నుంచి మాట్లాడుతున్నా. ఇదే ఫస్ట్ టైం నేను కాల్ చేయడము. మన హైదరాబాద్ మూసాపేట్. అవునమ్మా, కుక్కపేట దగ్గర. ఓకే, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లోనే ఉంటానమ్మా. భిక్షపతి గారు, నాకు మీరు మాట్లాడుతుంటే ఛత్రపతి మాట్లాడుతున్నట్టుంది. భిక్షపతి మాట్లాడుతున్నట్లేదు, ఛత్రపతి మాట్లాడుతున్నట్టుంది. ఛత్రపతి మాట్లాడినట్టుందా? మీ మమ్మీ మిమ్మల్ని మీకోసం కనలేదు సార్, బాలు కోసం కనింది. సరే భిక్షపతి గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఒకటి అమ్మ మీద ఒక పాట వినిపించారా సార్? సూపర్. అసలు మీరు ఫస్ట్ ఆడియన్స్ కి వినిపించండి, ఖచ్చితంగా మీకోసం మేము ప్లే చేస్తాం. మీరు పాడండి అమ్మ మీద ఒక పాట. పాడండి. ఎగిరిపోవాలి గూటికి చేరుకోవాలి, గువ్వలా ఎగిరిపోవాలి గూటికి చేరుకోవాలి. ఈ రెండు చరణాలు వస్తాయి సార్. సూపర్, వెరీ బ్యూటిఫుల్. నిజంగా మీరు ఆ అమ్మ కోసం పాట అడిగారు చూడండి, అందుకే మీరు భిక్షపతి కాదు ఛత్రపతి కదా. నువ్వేదంటే అదే వాళ్ళు. ఎస్. భిక్షపతి గారు, మీ సొంతూరు ఎక్కడ? సొంతూరు మా సొంతూరు నల్గొండ జిల్లా రామల్లపేట తాలూకా సార్. ఓకే, ఇప్పుడు యాదాద్రి జిల్లా రామల్లపేట మండలం. ఓకే, ఇప్పుడు జిల్లా పేర్లు మారినాయి కదా. రామల్లపేట మండలం లక్ష్మాపురం. ఓకే, టీవీ చూడొద్దు, మీరు టీవీ చూస్తూ మాట్లాడదు, ఫోన్ లోనే మాట్లాడండి. ఓకే, నైస్. మీరు హైదరాబాద్ కి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? నేను హైదరాబాద్ వచ్చి 49 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నమాట. అయితే ఇప్పుడు మీకు ఎన్నేళ్ళు సార్? నాకు 66. అసలు ఎక్కడండి మీకు 66 అని చెప్పింది ఎవరు? 25 ఇయర్స్ లో ఉండాల్సిన ఎనర్జీ అంతా మీకు 66 ఏళ్ళలో ఉంది. అంటే మీరు 20s లో ఎలా ఉన్నారో. అంటే ఈ అమ్మాయి ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో కాలేజ్ లో గొడవలు కొట్లాట్లు అని అనుకుంటే తిరిగే వాళ్ళేమో. కాలేజ్ లో గొడవలు కొట్లాట్లు అలా తిరిగే వాళ్ళ అప్పట్లో? అయితే స్కూల్లో అయినా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసి ఉంటుంటారుగా. పోనీ ఎవరినైనా లవ్ చేశారా స్కూల్లో? అయ్యా, నేను అనుకున్నాను మీకు ఒక్క లవ్ స్టోరీ అయినా ఉండుంటదని. లేదండి, మేము నాతో పాటు 10-12 మంది
లేడీస్ కూడా అక్క జన లెక్కనే వెళ్ళాము మేము. అసలు మీకు ఎవ్వరు నచ్చలేదా టీనేజ్ లో? సార్ మాకు ఆలోచన లేదండి. ఆలోచన లేదు. ఓకే. కానీ అలాంటి ప్రేమ లేవు మాకు. మేము 10 మంది మా అమ్మకు. ఓకే. మేము 7 అక్క చెల్లెళ్ళం, మేము 3 అన్నదమ్ములం. ఓకే, నైస్. పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అక్క చెల్లెళ్ళ భావమే కానీ ఇంకో భావం లేదండి మా దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. సార్ భిక్షపతి గారు, సార్, మీ మేడం టీవీ చూస్తున్నారా? మా మేడం టీవీ చూస్తుందండి. పేరు చెప్పండి. మా ఆవిడ పేరు వీరమణి. వీరమణి గారు హాయ్ అండి. అలా కాదు భిక్షపతి గారు, మీరు ఇప్పుడు వీరమణి గారికి ఐ లవ్ యూ అని చెప్పండి. మీ వీరమణి గారికి ఐ లవ్ యూ చెప్పాలా? చెప్పండి సార్ చెప్పండి చెప్పండి. సరే సార్, మీ వీరమణి గారు నీకు ఐ లవ్ యూ. మా మేనమామ కూతురండి సార్. ఓకే, సో రిలేటివ్స్ నే పెళ్లి చేసుకున్నారనమాట. అంటే రిలేటివ్స్ లో అమ్మాయినే. యా, మేనమామ కూతురు అంటే బావ అవుతుంది వరుసకి. భిక్షపతి మరదలు అవుతుంది. అదే భిక్షపతి బావ. మీరు బావ అవుతారంటున్నా. అవును సార్. ఓకే, బావ మరదలు మంచి అక్కడ లవ్ స్టోరీ ఉందని అర్థమైంది. ఫైన్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భిక్షపతి గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. బాయ్. అండ్ ఇప్పుడు వన్ మోర్ కాదు. సో ఇంతసేపు మాట్లాడామని భిక్షపతి గారు ఎంత ఎనర్జీ ఇచ్చారు కాబట్టి మన ఆడియన్స్ కూడా మనం అంతే ఎనర్జీ ఇవ్వాలి కాబట్టి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లెట్స్ వాచ్.